బిగ్ ఫ్రైడేగా మారనుంది. సార్వత్రిక ఎన్నికల స్కెడ్యూల్ తో పాటు శుక్రవారమే సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ జరగనుంది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహరావు అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, రేపు ఈడీ కేసు విచారణ జరుగుతుంది ఎమ్మెల్సీ కవితకు సంబంధించి. ఆమె ఇప్పటికే న్యాయ సలహాలు తీసుకున్న పరిస్థితిలో కూడా కనిపిస్తుంది. ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందంటారు? శంకరి, ఇప్పుడు అందరి చూపు సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ వైపే మళ్ళీ కవిత హాజరుకు సంబంధించి ఏం జడ్జిమెంట్ ఇవ్వబోతుంది? హాజరు కావాలని చెప్తుందా, హాజరు కాకుండా మినహాయింపులు ఇవ్వాలని చెప్పి కవిత కోరినటువంటి నేపథ్యంలో ఆ విధమైనటువంటి మినహాయింపులు ఇస్తుందా? అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది ఏంటి అనేటువంటిది మాత్రము కొంత ఆసక్తిగా మారింది. అందరూ కూడా ఇప్పుడు అటువైపే చూస్తా ఉన్నారు. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక ఉత్కంఠ, ఒక ఆందోళన కూడా పెరుగుతుంది. ఏ విధమైనటువంటి జడ్జిమెంట్ వస్తుంది అనేటువంటిది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనం చూసాము, అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కవితకి మొదటగా సిబిఐ విచారణ జరిపింది. ఆమె స్టేట్మెంట్ అని తీసుకుంది. ఆ తర్వాత ఈడీ కూడా విచారణకు రావాలని కోరింది. సో ఢిల్లీకి వెళ్లి విచారణ కూడా హాజరయ్యారు. ఆ తర్వాత మరొకసారి విచారణకు రావాలని చెప్పి కూడా ఈడీ కోరినటువంటి నేపథ్యంలో ఒక మహిళగా తనకు ఇంటి వద్దనే విచారణ చేసేటువంటి అవకాశం కల్పించాలి, అసలు దీని నుంచి తన పేరును తొలగించాలి, మినహాయింపు ఇవ్వాలి, ఢిల్లీకి విచారణకు పిలిచేటువంటి దాని నుంచి మినహాయింపు ఇవ్వాలి. గతంలో తల్లి సుగంధ కేసుకు సంబంధించి ఆ విధమైనటువంటి మినహాయింపులు ఇచ్చారు. సో ఒక మహిళను రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా విచారణ చేయడం అనేటువంటిది సమంజసం కాదు అని కోరుతూ దాని నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మొన్న సిబిఐ కూడా విచారణకు రావాలని ఇచ్చినటువంటి నేపథ్యంలో కేసు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి దానికి కూడా దీన్ని చూపింది కవిత. సో ఈ నేపథ్యంలో రేపు జడ్జిమెంట్ ఏమిపోతుంది. థ్యాంక్ యూ నరసింహరావు.